చేసుకొని వెంటనే వాక్యంలోకి వెళ్దాం. జాన్ మోవిస్ గారు అన్నగారు ప్రార్థన చేస్తారు. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యకాల సమయంలో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడుకొని ఉంటారో అక్కడ నిండాన్ని సెలవిచ్చిన దేవుడు దేవ, మా మధ్యలో దేవ పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో సంచరిస్తున్న దేవ, నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి కనపరుచుంటున్నాం తండ్రి. నీ యొక్క వాక్యము ద్వారా నీకు పరలోకపు స్వరం మాకు వినిపించమని, నిలబడుతున్న దాసుని ఎత్తిపట్టుకొని నీ భూరగా శబ్దముగా వాడుకొని నీ పరలోకపు స్వరమును దేవా మాకు వినిపించి, వినగలిగే చెవులు దేవా గ్రహించే మనస్సు హృదయం మాకు దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, దయగల మా దేవా, నిలుచున్న నేను అల్పుడను అయోగ్యుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. మాతో మీరు సూటిగా మాట్లాడండి, బలపరచండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మరుగయ్యున్న మీ లేఖనాలను ప్రతి ఒక్కరికి విశదీకరించి ప్రతి హృదయాలకు నాయన ముద్ర వేయబడే విధంగా గోచరమగునట్లుగా మనోనేత్రములు తెరిచి ఆత్మ సంబంధంగా బలపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువే ఈ ప్రశ్న అడుగుతున్నాడు, క్రీస్తు ఎవరని మీరు అనుకొనుచున్నారు? ఈవెన్ ఇప్పుడు కూడా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేటువంటి అపోహలతో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, డిబేట్స్ చేస్తున్నారు. క్రీస్తును తండ్రితో సమానంగా ఎంచలేకపోతున్నారు. అయితే ఇక్కడ పరిసయ్యులతో అడిగాడు కావాలని ప్రభు. బాగా వినండి, పరిసయ్యులు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని మరి చాలా కంఠాపదంగా దాన్ని అవసోపన పడినటువంటి వారు, అంతా తెలుసు వారికి. వారిని అడుగుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా అడుగుతున్నాడు, క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అన్నారు, దావీదు కుమారుడండి క్రీస్తు. అలాగైతే దావీదు ఏమని ప్రవచించాడు? ఇదిగో శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున ఉండు అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అంటే ఆయనను ప్రభువు అని సంబోధించాడు కదా. ఇంకొక మాట అంటాడు కింద, చాలా స్పష్టతనిస్తాడు చూడండి. 45వ వచనంలో దావీదు ఆయనను ప్రభువు అని చెప్పినాడలా ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా అన్నాడు. చూసారా, ఆయన ప్రభువు అని చెప్పాడు. అన్నాడు అబ్రహాము దగ్గరికి ముగ్గురు వచ్చారు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వస్తే అబ్రహాము ప్రభువులారా అన్నాడా, ప్రభువా అన్నాడా? ఏమని ఉంటుంది ఆదికాండంలో? ప్రభువా అన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నప్పటికీ ఏకమై ఉన్న దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మీకు ఒకటే విశ్వాసం, అందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ ప్రభువు ఒక్కడే, అందరూ బాప్తిసం ఒకటే నామములో మీరు బాప్తిసము పొందాలి. యేసు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేటువంటి వాదోపవాదాలు పెట్టుకొని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచుకోకూడదు. దయచేసి గమనించండి, తండ్రి కాలంలో కూడా కుమారుడు పనిచేశాడు, కుమారుని కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు, పరిశుద్ధాత్ముని కాలంలో కూడా కుమారుడు తండ్రి పనిచేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే మౌనం.
ఇప్పుడు చూడండి, అక్కడ యేసు ప్రభు కరెక్ట్ జవాబు ఇచ్చేసరికి, వాళ్ళకు కరెక్ట్గా ఒక మాట చెప్పేసరికి వారు మౌనులైపోయారు. అక్కడ మనం చూస్తున్నాం కదా, ఏమన్నారు? ఎవడును మారు మాట చెప్పలేక పోయాను. ఇప్పుడు జరిగే డిబేట్లు ఎలా ఉంటాయో తెలుసా? వాడు వాదించేది తప్పని తీసి రెఫరెన్స్ చూపించినా మళ్ళీ మూర్ఖంగా వాదిస్తాడు. దయచేసి గమనించండి ప్రియమైన వారులారా, ఇది తప్పు కదా, బైబిల్లో ఇలా లేదు కదా, దేవుని వాక్యంలో నేను వాదిస్తున్నది తప్పు అని స్వయంగా ఆ వచనం చెప్తుంది కదా అని గనక ఆలోచన చేసి మౌనంగా ఉంటే అది వేరే విషయం, దాన్ని తర్కము అంటారు. ఇప్పుడు ఒక తర్కము ఎంత పద్ధతిగా ఉంటుందంటే, నువ్వు ఒక ప్రశ్న వేస్తావు, లేదా నీ వాదాన్ని నువ్వు వినిపిస్తావు. నీ వాదాన్ని వినిపించినప్పుడు దానికి పరిష్కారంగా ఒక జవాబు చెప్పిన తర్వాత నువ్వేమైపోవాలి? మౌనం అయిపోవాలి. ఎందుకంటే అక్కడ పరిష్కారం అనేది నీకు వినిపించేసింది. పరిసయ్యులు జ్ఞానవంతులు, మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కాదు. యేసు ప్రభు ఇచ్చిన జవాబుకి వారు మారు మాట మాట్లాడలేకపోయారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు డిబేట్లు చేసేదంతా పిచ్చోళ్ళు, పని పాట లేకుండా సేవ చేసి ఆత్మలు సంపాదించరా బాబు అంటే, వీడు నీకు ఛాలెంజ్ నాకు ఛాలెంజ్ అని పని పాట లేకుండా వ్యర్థమైనటువంటి తర్కములకు. అందుకే అన్నాడు తిమోతితో పౌలు అన్నాడు, ఇదిగో తిమోతి, అనవసరమైన అతివాదులకు వాదోపవాదాలు చేసేటువంటి వారికి, వితండవాదాలు చేసేటువంటి వారికి, అనవసరంగా దేవుని వాక్యాన్ని, రక్షణ ప్రణాళికను, సువార్తను పక్కన పెట్టి అనవసరమైన టాపిక్స్ తీసుకొని, అనవసరమైనటువంటి ఆ సన్నివేశాలు తీసుకొని దాంట్లో వాళ్ళ జ్ఞానాన్ని ఏదో నిరూపించుకోవడానికి వ్యర్థంగా సంభాషణ చేసేవారికి నువ్వు దూరంగా ఉండి ఎవరితో ఉండమన్నాడు? ప్రార్థన చేసేవారితో ఉండమన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసేవారికి పెద్ద వాక్య జ్ఞానం ఉండకపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ప్రార్థన చేసేవారికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే వారికి దేవుడు సమీపస్తుడుగా ఉంటాడు. మీరు గమనించండి, భక్తిహీనులకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ప్రార్థన చేయబుద్ధి కాదు. దే కెన్ సింగ్, దే కెన్ వర్షిప్. వారు చర్చిలో కూడా కూర్చోగలరు, కానుకివ్వగలరు, వీలైతే తెల్లని వస్త్రాలు కూడా ధరించుకోగలరు. ఒక భక్తిహీనుడు చెయ్యలేని ఏకైక పని ఏదంటే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన చేసేవారికి దేవుడు ఏమై ఉన్నాడంట? సమీపస్తుడై ఉన్నాడు. దేవునికి దూరంగా ఉండేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు నీ జీవితంలో వాదాలకు దగ్గరగా ఉండదు. ఈ వాక్య సంబంధమైన వాదాలనే కాదండి, కొంతమంది కుటుంబాల్లో వాదాలు, ఎక్కడ చూసినా వాదోపవాదాలు, ప్రతిదానికి కూడా ఆ వాదోపవాదాలు కలిగి వారి జీవితాన్ని చాలా క్లిష్టతరంగా మార్చుకుంటారు. సమాధానంగా ఉండాలి. క్రీస్తు వారికి ఒక జవాబు ఇచ్చిన వెంటనే ఆ జవాబు సరి అయినదని గ్రహించి, ఆ జవాబు యోగ్యమైనదని గ్రహించి వితండవాదం చేయకుండా వారు మౌనంగా ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి మౌనం ఎక్కడ? వాదాల విషయంలో. నీ భార్యతో, నీ భర్తతో వాదిస్తూ నీ సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. లేకపోతే నీ ఇరుగు పొరుగు వారితో, నీ కుటుంబీకులతో, సంఘములో కొంతమంది తోటి విశ్వాసులతో వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఏ విషయంలో అయినా సరే సమాధానంగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మౌనం దేని విషయంలో చెప్పండి? వాదించే విషయాల్లో. కొంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఈ వారంలో ఏదో ఒక రోజు అని కాదు, కొంతమంది అయితే 2-3 రోజులు వాళ్ళ భర్తతో వాదం పెట్టుకుంది, వాళ్ళకు ఆ కడుపు నిండదు. అన్నం తింటే కాదు, భర్తతో వాదం పెట్టుకుంది కడుపు నిండదు. కొంతమంది వారి అత్తాకోళ్ళ మధ్య, లేకపోతే భార్యతో, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో వాదాలు పెట్టుకుంటారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా దేవుడు వాదనలకు ఎప్పుడు కూడా ఆయన సమ్మతించే దేవుడు కాదు. ఎప్పుడు కూడా వాదించే వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ మౌనం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను తెలియజేస్తున్నాను. సువార్త ప్రకటించబడుతూ ఉంటే, వాక్యము ప్రకటించబడుతుంటే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చునేవారు, ఏమండి
వారి జీవితంలో దేవుని గురించినటువంటి సీరియస్నెస్ ఉండదు. మీరు ఒక మాట నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. త్వరగా మనము చక్కని విషయాలు తెలుసుకొని ముగించుకుందాం. ఈ తరం వారిని దేంతో పోల్చుదును? ఇక్కడ ఒకవైపు దేవుడు మీకు పిల్లనగురు ఊదితిమి కానీ మీరు నాట్యమాడరాత్రి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొననైతిరి, తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యువతల దేవుడు పిలుపునిస్తుంటే ఆ పిలుపు వినపడ్డంలా వీళ్ళు పిలుపులాడుకొని ఏమండి ముచ్చట్లు పెట్టుకుంటూ దేవుని వాక్యాన్ని, దేవుని పిలుపును, దేవుని సువార్తను గ్రహించకుండా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా పిల్లకాయలను, ఇప్పుడు చూడండి, పిల్లకాయలంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక చోట కూర్చుంటారా? వాళ్ళని కంట్రోల్ చేయగలము మనం? చూడండి ఎట తిరుగుతున్నారు. ఏమండి నేను ఎందుకు తెలియజేస్తాను అంటే వాళ్ళకు ఇంకా ఆ మెచ్యూరిటీ లేదు, ఆ అనునాంగత లేదు. ఈ పిల్లకాయలను పోలి ఉన్నారు. వాళ్ళకు దేవుని యొక్క సీరియస్నెస్ అర్థం కావట్లేదు, దేవుని వాక్యం యొక్క విలువ అర్థం కావట్లేదు. అందుకే దేవుని సన్నిధికి వచ్చినా కూడా ఇక్కడ కూడా వారు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఒకనాడు మరి పౌలు లేచి నిలబడి చేత్తో ఒక్క సైగ చేశాడు అంతే. చేత్తో ఒక సైగ, మాట్లాడొద్దండి, అరవద్దండి, మాట్లాడొద్దండి, ఇంట్లో హడావుడి చేయలా. ఒక్క సైగ చేశాడు, అందరూ మౌనమైపోయారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అపోస్తల కార్యములో మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 21వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, 21వ అధ్యాయం 40వ వచనం, అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగా చేసెను. వారు నిశ్శబ్దముగా ఉండినప్పుడు అతడు హెబ్రీలో ఇట్లా, నేను చూసారా ఎంత గ్రేట్ అండి, ఒక్క చేసైగా చేశాడు అంతే. ఎంత నిశ్శబ్దమైపోయారు, ఎంత గౌరవం దైవజనుడు అంటే. దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక దైవ సేవకుడి కంటే నీవు విలువనివ్వాలి. ఇప్పుడే నా సొంత మాటలు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డానా? ఏమండి, దేవుని యొక్క మాటలు, దేవుని లేఖనములు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, ఒక దైవజనుడు నిలబడినప్పుడు అందరు ఎలాగుండాలి? నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి గమనించండి, మన సంఘానికి దేవుడు ఆ మంచి అలవాటు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దైవజనులు మాట్లాడుతుంటే ఇప్పుడు మైక్ సిస్టములు ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టములు కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆనాటి దినాల్లో మైక్ సిస్టాలు ఉన్నాయా? లేవు. అందుకే ఒక సమయంలో దినవృత్తాంతముల గ్రంథంలో హిజ్కియా రాజుగా ఉండినప్పుడు, ఈ సంఘటన బాగా వినాలి మీరు. హిజ్కియా రాజుగా ఉండినప్పుడు అందరినీ కూడా పిలువనంపించి మందిరాన్ని బాగు చేశాడు. అందరినీ పిలువనంపించి ఒక చక్కని మరి సభలు ఏర్పాటు చేశాడు. మొదట్లో నిర్లక్ష్యం చేసిన మరలా ఉత్తరాలు పంపి, మనుషులను పంపి, హిజ్కియా ఎంతో దైవాశక్తి కలిగి అందరినీ గ్యాదర్ చేసి ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్నది భక్తులేమీ కాదు, అక్కడ ఉన్నది భక్తిహీనులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, ఈవెన్ తమ్మును తాము ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజించిరి అని కూడా ఉంది. దే ఆర్ నాట్ ఈవెన్ డెడికేటెడ్. వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళు కాదు, భక్తులు కాదు, లేకపోతే రెగ్యులర్గా దేవుని మందిరంతో అలవాటు ఉన్న వాళ్ళు కాదు. ఆల్రెడీ తప్పిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు. కానీ రాజుగారు పిలిపించి అందరినీ దేవుని మందిరం దగ్గర సమకూరిస్తే వారు పశ్చాత్తాపపడి వారి బుద్ధులు సరి చేసుకొని, వారి విధానాలు సరి చేసుకొని, అయ్యో నేను దేవుని మందిరం దగ్గర నిలుచున్నాను, ఎంత చక్కని దేవుని సన్నిధి, ఇంతకాలం నేను దీన్ని పొందలేదే, అనుభవించలేదే అని తెలుసుకొని, ఆనాడు దైవజనుడు నిలబడి మాట్లాడుతుంటే అందరికీ వినబడెను అని ఉంది. అక్కడ ఏమనుంది? అందరికీ. అంటే దాని అర్థం ఏంటి? అందరు ఎలాగ ఉన్నారండి? సైలెంట్గా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశములో నుండి వచ్చిన జనులలో చాలామంది
తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధంగా పస్కాను భుజిస్తే హిజ్కియా కోపగించలేదు, కానీ అయ్యా వీరిని క్షమించు, వీరికి తెలీదు కాబట్టి వారిని కరుణించు అని ప్రార్థన చేశాడు. తర్వాత సంగతి చదవండి, 27వ వచనం చదవండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వారి మాటలు వినపడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని మాటలు వినపడాలా లేదా? వినపడాలా లేదా? నా సంత నాదే, నీ వాక్యము నీదే అన్నట్టుగా వ్యవహరించకూడదండి. దయచేసి గమనించండి ప్రియమైన వారలారా, ఇద్దరు కంటిన్యూస్గా మాట్లాడుకుంటున్నారు. నేను వాక్యం చెబుతూ గద్దించా. తర్వాత 3-4 వారాలు కనపడలేదు. ఇక ఏమండి, తర్వాత నాకు తెలిసింది మమ్మల్ని గద్దించాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సర్వీస్కి వచ్చి ఆ మెట్ల దాపునో ఆ కిందనో దాపెట్టుకొని కూర్చుంటున్నారు. మీరు ఎవరా అని ఇన్వెస్టిగేషన్లు చేయొద్దండి, జస్ట్ వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కంటిన్యూస్గా సరే ఏదో అవసరం ఉండి 2 నిమిషాలు మాట్లాడుకొని పక్కకి తిరిగారంటే లేదు, నేను చెప్పేది చెప్తూనే ఉన్నాను, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నేను గద్దించాను. ఇంకా బుద్ధి చెప్పాలి కదా, దేవుడే అన్నాడు ఖండించము, బుద్ధి చెప్పమంటే నేను చెప్పేది కూడా హాఫ్ మినిట్ కొన్ని సెకండ్లలో చెప్పి ముగిస్తా. మళ్ళీ నాకు వాక్యం డిస్టర్బ్ కాకూడదు. ఆ కొన్ని సెకండ్లలో గద్దించిన గద్దింపు వాళ్ళకు బాధ కలిగించింది, కానీ వారి ప్రవర్తన వారికి బాధ కలిగించలా. దేవుని సన్నిధిలో ఒకవైపు దైవజనుడు వాక్యం చెబుతుంటే నేను సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నేను ఎందుకు ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నాను? ఇది అటువంటి స్థలం కాదు కదా. లేదా నేనెందుకు మొబైల్ ఆపరేట్ చేస్తూ కూర్చున్నాను? నేనెందుకు ఇలా పిచ్చాపాటిగా నేను వ్యవహరిస్తున్నాను? ఇది దేవుని సన్నిధి కదా. ఆనాడు సొలొమోను అంత గొప్ప రాజు అయి ఉండి మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని అంత గొప్ప రాజే చెప్పినప్పుడు మనం కూడా దేవుని మందిరంలో ఎలాగుండాలి? మా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మౌనాన్ని మనం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అది మన సమ్మతికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విధేయతకు సాదృశ్యం. దేవుడు మాట్లాడితే మనకెంత క్షేమం. మనస్సు పెట్టి వినండి, ఆహ్లాదంగా వినండి, సంతోషంగా వినండి. ఏం మాట్లాడతాడో దేవుడు నాతో ఈరోజు, నాతో ఏం ముచ్చటిస్తాడో, నేనేం సరి చేసుకోవాలా, లేకపోతే ఏ విషయంలో అయినా బలపడాలేమో, ఏ విషయంలో అయినా నేను దేవుని ఎదుట అంగీకరించాలేమో, లేదా కొత్త తీర్మానాలు ఏమైనా తీసుకోవాలేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుని యొద్దకు వచ్చి ఆసక్తిగా కూర్చుంటే కనుక దేవుడు మీతో తప్పకుండా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆనాడు సౌలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో వారు పక్కనున్నటువంటి కొంతమంది ఉన్నారు కదా, ఈయన ఒక రౌడీ, ఈయన వెంట వాళ్ళు ఒక 10 మంది రౌడీలు, అందరు కలిసి క్రైస్తవులను చంపడానికి వెళ్తున్న సమయంలో అక్కడ అద్భుతం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటాం పౌలుకు ఒక్కటే దేవుడు దర్శనం ఇచ్చాడు, అందుకే సౌలు ఒక్కడే పౌలుగా మారాడు. తప్పు. మీరు అక్కడ కనుక చదివితే దేవుని స్వరము వారందరికీ వినపడేను అని ఉంది. మీరు కావాలంటే మీరు తీక్షణంగా చదువుకొని గ్రహించండి. అయితే దేవుని స్వరము వినపడినప్పటికీ వారి మనోనేత్రములు తెరవబడలేదు. కాబట్టి ఈ స్వరం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరం, ఏమిటి స్వరం అని సౌలు గమనించినట్టుగా ఈ పక్కనున్న వారు గమనించలేదు. కాబట్టి వారికి ఏమీ కనపడలేదు అని ఉంది అక్కడ. అంటే నేనేం చెప్తున్నానంటే వింటారు కానీ వారి కన్నులు తెరవబడలేదు. దీని గురించే యోహాను భక్తుడు అంటాడు, వారు వినువారు మాత్రమై ఉందురు, దే ఓన్లీ లిజన్. ఇది కూడా తప్పే. వినినప్పుడు నువ్వు స్పందించాలి. వినినప్పుడు దేవుని కొరకు నీవు మరి ఆ చర్యను చేపట్టుటకు నువ్వు ఆయత్తం అవ్వాలి. వినుట వలన ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా
రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై దొరలిపోయినా, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. ఎంతమంది ఆశపడుతున్నారు, ఎంతమంది ఆశపడుతున్నారు ప్రభు నాతో మాట్లాడుతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ లేకుండా ఎందుకు వస్తారండి? ఆశతో రావాలి. యోబు అంటాడు, నేను మౌనంగా ఉంటా, నాకు ఉపదేశము చేయండి, ప్రీచ్ మీ, నేను సైలెంట్గా ఉంటా. యోబు గ్రంథంలో 6వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడో మీరు ఒకసారి గమనించండి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయంలో నేను తప్పిపోయానో, ఏ విషయంలో నేను పాడైపోయానో, ఏ విషయంలో నేను బలహీనపడ్డానో నాకు చెప్పండి. ఎంత సమ్మతి, ఎంత విధేయత. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండండి అన్నాడు. ఎట్లా ఉండాలంట దేవుని సన్నిధిలో? బీ సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండలేని ఓ విశ్వాసి, ఇక్కడ కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నట్లయితే ఇక నుంచి దేవుణ్ణి గౌరవించు. ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతేనే ఏమండి మనము చాలా ప్రవర్తించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, విశ్వ నిర్మాణకుడు, ఘనుడు, గంభీరుడైన దేవుడు, అటువంటి గొప్ప దేవదేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు గమనించండి మనం ఎలా ఉండాలి. జకర్యా గ్రంథంలో కూడా ఉంటుంది, 2:13లో కూడా మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. సకల జనులారా, దేవుడు తన పరిశుద్ధ నివాసం కూడా చీఫ్ గెస్ట్లు వచ్చామని మనమేమైనా పెద్ద నీతిమంతులమానండి? మనమేమైనా గొప్పవారమా? మనము అల్పులం, బలహీనులం, ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉన్నవారం, ఏదో ఒక విషయంలో మనము నశించిపోతూ ఉన్నవారం అయినప్పటికీ మనం వచ్చామని తన పరిశుద్ధ నివాసాన్నే విడిచిపెట్టి వస్తున్నాడంట ఆయన. చూసారా? నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నాను. ఎంత ప్రేమ అండి ఆయనకు! ఆయన మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలాగుండాలి? ఇప్పుడు చదవండి, ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మొదటిది వాదాల విషయంలో మౌనంగా ఉండాలి. రెండవది ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. మూడవ మాట నేను చెప్పి వెంటనే నేను ముగించేస్తాను, సమయము తక్కువగా ఉంది కాబట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, కపటపు మాటలు పలకకుండా మౌనంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కపటపు మాటలు మీరు గమనించండి, చదవండి ఒకసారి. జీవము ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. కీర్తనలు 34:13లో కూడా ఇదే మాట రాయబడింది. కపటమైన మాటలు పలకకుండా నీ నోరు మూసుకోమంటున్నాడు దేవుడు, నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. కపటపు మాటలు, ఏదైనా మాట్లాడితే ఒరిజినల్గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏమండి, ఎందుకు అనవసరమైన మాటలు? ఒకడు తన తల్లిదండ్రులు తను ఫారిన్ కంట్రీకి పంపిస్తుంటే చక్కగా వెళ్ళి అక్కడ చదువుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు తల్లిదండ్రులు చేస్తే, ఫ్లైట్ ఎక్కిన తర్వాత తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, నేను ఈ ఫ్లైట్లో బాంబు పెట్టాను,
కొద్దిసేపట్లో ఇది పేలిపోబోతుంది అన్నాడంట. న్యూస్లో వచ్చింది, నేనేం కథ చెప్పట్లా, మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ₹1,00,00,000 ఫైన్ వేసింది వాడికి కోర్టు. ₹1,00,00,000 ఫైన్. ఏమండి, ఇంటుంటేనే మనకు భయం కలగట్లా? వాడు ఫోన్ చేసి తన స్నేహితులకు చెప్పాడంట, నేను ఈ యొక్క ఫ్లైట్లో బాంబు పెట్టాను. వాడు వాస్తవానికి ఏం పెట్టలా, వాడు ఊరికే చదువుకోవడానికి వెళ్తున్నాడు వేరే దేశానికి. ఊరికే ఎందుకు కపటపు మాటలు చెప్పి అక్కడ ఫ్లైట్ ఎగిరిన తర్వాత, పైకి ఎగిరిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, లోపల ఎవడో ఫోన్ ఇలా మాట్లాడాడు. ట్యాప్ చేసి వాడు మాట్లాడింది విని వెంటనే సెక్యూరిటీ అలర్ట్ ఇస్తే జెట్ ప్లేన్స్ వెళ్ళాయి గాల్లోకి. ఒకవేళ అది దారిలో పేలిపోతుందేమో, ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడిపోయారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలింది. నీ వల్ల ₹1,00,00,000 మాకు లాస్ అయింది, నీ వల్ల మేమంతా ఆందోళన చెందామని వాడి మీద కేసేసి ₹1,00,00,000 ఫైన్ వేశాడు. జైలు శిక్ష కూడా విధించారు. కపటపు మాటలు మాట్లాడొద్దండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, యథార్థంగా మాట్లాడండి. కొంతమంది గొప్పలు చెప్పుకునే విషయంలో కపటపు మాటలు పలుకుతూ ఉంటారు. కపటపు మాటలు ఏ అవసరం కానీ, కొంతమంది సంపాదన కోసం కపటపు మాటలు మాట్లాడతారు. గమనించండి ప్రియమైన వారులారా, ఎక్కడ కూడా కొందరిని మెప్పించడానికి కపటపు మాటలు మాట్లాడతారు. నువ్వు మాట్లాడితే ఒరిజినల్గా మాట్లాడు. యేసు ప్రభు నాడు మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏమన్నారో తెలుసా? ఇతను మొహమాటము లేనివాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒరిజినల్గా మాట్లాడతాడు. ఏదైనా మాట్లాడితే ఆ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచి రావాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్షేమాభివృద్ధికరమైన మాటలు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా కపటపు మాటలు మాట్లాడాల్సి వస్తే మనం మౌనమైపోవాలా. ఆ విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఏ అబద్ధము కూడా దేవునికి ఇష్టం లేదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. గమనించండి ప్రియమైన వారులారా, ఇందులో వైట్ లై బ్లాక్ లై అని ఏమి లేదు. అబద్ధము అబద్ధమే, కపటము కపటమే. ఏదైనా కూడా ఎక్కడ కూడా కపటపు బుద్ధి మనం చూపించకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట నేను చెప్పి వెంటనే ముగించేస్తాను. అదేంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి దగ్గర మనము ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆనాడు లాబాను యాకోబు దగ్గరికి వెళ్తున్నాడు. ఇదొక మాట చెప్పి ముగిస్తాను. లాబాను యాకోబు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకోసం వెళ్తున్నాడు? తరుముతున్నాడు అని ఉంది బైబిల్లో. తనను పట్టుకొని విగ్రహం ఉంది తన దగ్గర, తన రాహేలు దాచిపెట్టింది కదా. సరే, మొత్తానికి ఏదో సాకు పెట్టుకొని యాకోబు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఎట్లా చేయాలని చెప్పి వెంట పడతా ఉంటే నాకు తెలిసి వెనక్కి లాక్కొచ్చుకుందామని కూడా అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? రాత్రి వేళ దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఈ మాట బాగా వినాలి, చాలామంది ఆ సన్నివేశంలో ఈ మాట గమనించరు. లాబాను పోయి యాకోబును కలిసింది, రాహేలు దగ్గర ఉన్న విగ్రహం గురించి ధ్యానిస్తారు. లాబాను దగ్గర యాకోబు ఉన్నప్పుడు సంగతి ధ్యానిస్తారు, కానీ ఈ మధ్యలో జరిగిన ఈ చిన్న సంఘటన మర్చిపోతారు చాలామంది. దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై ఏమన్నాడో తెలుసా? లాబానుతో, యాకోబుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడన్నాడు. మీరు చదువుతారు ఒకసారి, ఆదికాండం 31వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిది కానీ చెడ్డది కానీ పలకకము, జాగ్రత్త సుమి. వార్నింగా కాదా ఇది? మీకు అర్థమైందా? ఏంటిది? వార్నింగ్. యాకోబుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? జాగ్రత్తగా. కొంచెం నోరు జారినా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. ఏముందిలే, మా పాస్టరే కదా, మేము ఎట్లా మాట్లాడినా కుదురుతుందిలే అని మీరు అనుకోవద్దండి. కొంతమంది సేవకుల దగ్గర మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు. మేము నవ్వుతూనే పంపిస్తుంటాం, ఏదో ఒక రోజు తెలుసుకుంటారులే, దేవుడు బలపరుస్తాడులే, సరి చేసుకుంటారులే. మేము వదులుతాం, మరి దేవుడు వదులుతాడా? ఏమండి, జాగ్రత్త. మేమనే కాదు, ఒక ప్రార్థన పర్రాలు, ఒక విశ్వాసి, ఒక పరిచర్య చేసే మనిషి, దేవుని కొరకు ఒక చిన్న పట్టం మడితేసే మనిషి, ఒక చిన్న పని చేసే మనిషి అయినా కూడా
మనము జాగ్రత్తగా మాట్లాడాలి, వీలైతే మౌనంగా ఉండాలి, ఎక్కువ మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలకు మనం గౌరవం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దేవుని బిడ్డల దగ్గర మరి మనము నోరు జారి దేవుని చేత ఉగ్రతను కొని తెచ్చుకోకూడదు. లాబానుతో అంటున్నాడు, జాగ్రత్త సుమే, బీ కేర్ఫుల్. నువ్వు యాకోబుతో మాట్లాడేటప్పుడు అతడు నేను ఏర్పరచుకున్నవాడు, అతడు నా కుమారుడు, జాగ్రత్తగా మాట్లాడని లాబానును హెచ్చరించినట్టుగా దేవుడు కొంతమందిని హెచ్చరిస్తున్నాడు. కొంతమంది సేవకుల్ని విమర్శిస్తూ కూర్చుంటున్నావా? కొంతమంది విశ్వాసులను విమర్శిస్తూ కూర్చుంటున్నావా? వెంటనే సరి చేసుకో, మౌనాన్ని పాటించు. ఖచ్చితంగా దేవుడు మనకు ఒక చక్కని స్వభావము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తివంతుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ అద్భుతమైన సన్నిధి, ఈ మందిర ఆవరణములో అల్పులము అయోగ్యులము అయిన మమ్ములను మీరు ఏర్పరచుకొని నీ యందు బహుగా దీవించబట్టకు వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి. తండ్రి, నీ పిలుపు ఎంతో గొప్పది నాయన. మేము వాదించే విషయాల్లో మౌనాన్ని వహించున్నట్లు మీ సహాయము దయచేయండి ప్రభా. అదే రీతిగా ఆయన ఏ విషయాల్లో కూడా ఆయన నీ సన్నిధిలో మేము ముచ్చట్లు పెట్టుకోకుండా, ఆయన మరి పిల్లకాయల చేష్టలు తండ్రి అనేటువంటి మాట మాకు రాకుండా ఒక అనునాంగతతో నీ సన్నిధితో గడిపే కృపనిచ్చినందుకు వందనాలు. ఎంతో ప్రియమైన సంఘం తండ్రి, క్రమంగా నడిపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. మౌనం వహించాల్సిన విషయాల్లో మౌనం వహించున్నట్లు, కపటపు మాటలు ఎక్కడ కూడా మాట్లాడకుండా మౌనం వహించున్నట్లు, దేవుని ప్రజలతో దేవుని బిడ్డలతో సంభాషించేటప్పుడు తండ్రి ఆనాడు లాబాను మీరు హెచ్చరించారు. అది మంచి కానీ చెడు కానీ నువ్వేమీ మాట్లాడకూడదు, యాకోబు దగ్గర నువ్వు మౌనంగా ఉండాలని మీరు లాబానుకు ఆజ్ఞాపించారు. తండ్రి, మీరే కృప చూపించండి. మా నోటిని కాచుకుంటే మాకెంతో ఆశీర్వాదం నాయన. తండ్రి, తన నాలుకను భద్రపరచుకున్నవాడు తనను కాపాడుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము ఏ విషయాల్లో మౌనం వహించాలో ఆ విషయాల్లో మౌనం దాల్చుటకు సహాయం చేసి విత్తబడిన మాటను వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని, అక్టోబర్ మాసములో తండ్రి దుబాయ్ దేశములో నీ పరిచర్య చేయడానికి నాయన అల్పుడనైన నన్ను మీరు ఏర్పరచుకొని తండ్రి కృప చూపుతున్నందుకు వందనాలు. విజయభూషణ్ అన్న గారిని మీరు దీవించండి, జాకబ్ గారిని, ఆయన ఇక్కడ చేరిన మా ప్రియ సంఘం అంతటిని, మా కుటుంబాన్ని, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలను మీరు దీవించమని, తిరిగి వెళ్తుండగా వారమంతా నీ కృపా కాపుదల భద్రత కృపాక్షేమములు అయినా మీరు దయచేయమని యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సహవాసం ఆయన సముఖంలో చేరిన మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.